క్రీస్తునాథుని చేత మిక్కిలిగా ప్రేమింపబడుచున్న దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో శుభములు. నెదర్లాండ్స్ దేశంలో మార్చి 15, 1345 జరిగిన ఒక గొప్ప దివ్య సప్రసాద అద్భుతం మీ ముందుంచాలనుకుంటున్నాను ప్రియులారా. వైస్బ్రంట్ గృహములో జరిగిన అద్భుతం ఇది. వైస్బ్రంట్ అనే ఒక కథోలిక విశ్వాసి ఆరోగ్యం క్షీణించి మంచం పట్టి మరణావస్థలో ఉన్నాడు. క్రీస్తు ఉత్థాన మహోత్సవానికి తయారుగా విచారణ గురువుల వారు వ్యాధిగ్రస్తుల అభ్యంగనము ఇవ్వటానికి, దివ్య సప్రసాదాన్ని ఇవ్వటానికి వైస్బ్రంట్ గృహానికి వెళ్ళి ఆయనకు అవస్థను, దివ్య సప్రసాదాన్ని కూడా ఇచ్చి తన విచారణకి వెళ్ళిపోయారు. అటు తరువాత అతని పరిస్థితి విషమించి తనకివ్వబడిన దివ్య సప్రసాదంతో పాటు అంత వాంతి చేసేసుకున్నాడు. తనకు పరిచర్యలు చేస్తున్న స్త్రీ ఆ వాంతిని చాలా వాసన వస్తుంది అని ఒక బేసిన్లోకి ఎత్తి తీసుకొని వెళ్ళి బయట చెత్త కుప్పలో పారేసింది. ఆ వాంతిలో దివ్య సప్రసాదం కూడా వచ్చేసింది ప్రియులారా. మరుసటి రోజు వైస్బ్రంట్ పూర్తి ఆరోగ్యాన్ని ఉండడం గమనించారు. అతనికి పరిచర్యలు చేస్తున్న స్త్రీ తాను పారవేసిన చెత్తకు నిప్పంటించి అది మరింత మండటానికి కావలసినవి వేయటానికి వెళ్ళింది. ఆమె ఆశ్చర్యానికి అవధులు లేవు. ఎందుకంటే దివ్య సప్రసాదాన్ని చిన్న దుమ్ము ధూళి మరేది అంటకుండా నిప్పు పెట్టిన చోట గాలిలో తేలియాడుతూ ప్రకాశవంతంగా దేదోప్యమానముగా వికసించడం కనిపించింది. ఇది చూచి చలించిపోయిన ఆ స్త్రీ ఆ గృహంలోని వారందరినీ వచ్చి చూడవలసిందిగా కోరింది. వారందరూ ఆ అద్భుతానికి సాక్షులయ్యారు ప్రియులారా. వైస్బ్రంట్ గాలిలో ఉన్న ఆ దివ్య సప్రసాదాన్ని జాగ్రత్తగా తన చేతిలోనికి తీసుకొని దానిని ఒక చిన్న శుభ్రమైన బట్టలో చుట్టి ఒక పెట్టెలో అతి జాగ్రత్తగా దాచి ఉంచాడు. వైస్బ్రంట్ గృహంలో జరిగిన అద్భుతం గురించి స్థానిక కాపరికి ఎట్టి ఆలస్యం లేకుండా తెలియచేశారు. వారు వెంటనే ఆ గృహాన్ని చేరుకొని ఆ దివ్య సప్రసాదాన్ని ఒక పెట్టెలో పెట్టి పునీత నికోలస్ వారికి సమర్పింపబడిన దేవాలయంలో భద్రపరిచారు. మరునాడు ఆ దివ్య సప్రసాదం ఉంచిన పెట్టి ఖాళీగా ఉండటం ఆ కాపరి గమనించాడు. అదే సమయంలో దేవాలయంలో పెట్టెలో పెట్టిన దివ్య సప్రసాదం ఖాళీగా ఉంది, కానీ వైస్బ్రంట్ గృహంలో మాత్రం ఆ దివ్య సప్రసాదం అగ్గుపడింది. మరొకసారి స్థానిక కాపరి వైస్బ్రంట్ ఇంటికి వెళ్ళి దివ్య సప్రసాదాన్ని పునీత నికోలస్ దేవాలయంలో ఉంచవలసిందిగా కోరారు. 2 పర్యాయాలు కూడా అదే అదృశ్యం, గుడిలో పెట్టిన దివ్య సప్రసాద అదృశ్యం తిరిగి వైస్బ్రంట్ గృహంలో కనిపించడం మహా గొప్ప అద్భుతం. ఈ సంఘటన దైవ సంబంధమైనదిగా భావించి శ్రీసభ అధికారులు దీనిని గురించి లోతుగా అవగాహన చేసుకొని దైవ కార్యంగా దివ్య సప్రసాదాన్ని గొప్ప ఊరేగింపుగా ప్రజల దర్శనార్థం విచారణ దేవాలయంలో ప్రతిష్ఠించారు. స్థానిక అధికారులు, ఇతరుల పెద్దలు మరింత లోతైన పరిశోధనలు జరిపి చివరకు ఒక అధికారిక పత్రాన్ని తయారు చేసి ప్రజల దర్శనార్థం ఉంచవలసిందిగా తీర్మానించారు. 1152 ఈ దేవాలయము అగ్నికి ఆహుతయింది. కానీ ఆ అగ్ని దేవాలయం అంతా ధ్వంసం చేసినప్పటికీ దివ్య సప్రసాదాన్ని మాత్రం నిప్పు దరి చేరక చెక్కు చెదరక ఉండటం ఒక అద్భుతంగా చూస్తూ ఉన్నారు ప్రియులారా. కనుక ఈ పవిత్రమైనటువంటి దివ్య సప్రసాద అద్భుతాన్ని గమనించుకొని మనము చాలా జాగ్రత్తగా అవస్థ ఇచ్చినప్పుడు, దివ్య సప్రసాదం అనారోగ్యవంతులకు ఇచ్చినప్పుడు వారికి మంచినీరు ఇవ్వటం మర్చిపోకూడదు. మంచినీరుతో పాటు అది నోట్లోకి సరిగా వెళ్ళిందా లేదా చూసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి వామిటింగ్ వచ్చినట్లుగా అనిపిస్తే దివ్య సప్రసాదం చాలా జాగ్రత్తగా విశ్వాసముగా మనం చూసుకోవాలి ప్రియులారా. ఎంత మహా అద్భుతము! ప్రార్థించుదాం. ఓ తండ్రి,
దివ్య సప్రసాదములో 100కి 100 పాళ్ళు క్రీస్తు శరీరం, రక్తం, ఆత్మ, దైవత్వం ఇమిడి ఉన్నది ప్రభువా. ఇది మహాసంపదగా మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు, ఈ పరిశుద్ధమైన దివ్య సప్రసాదమే మాకు గమ్యము, మా విశ్వాసానికి కేంద్రము. ప్రభు, ఈ దివ్య సప్రసాదం స్వీకరించినప్పుడల్లా సాక్షాత్తు క్రీస్తు భగవానుని ఆలింగనం చేసుకుంటున్నాం. క్రీస్తు శరీరంలో మిళితమైపోతున్నాము. క్రీస్తు కొరకే జీవించే అదృష్ట జీవితాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునగాక, మీ ఆత్మతో ఉండునగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు దీవించి ప్రేమించి దివ్య సప్రసాదం ఎడల అచంచల విశ్వాసాన్ని మనకి పెంచునుగాక. ఆమేన్.